ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు అతిలట్లెట్టి. నీ పేరు ఏం పేరు నాన్న? అగస్త్య. అగస్త్య. ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చిర్రు? రాముల ప్రతిష్ట. ఎట్లా ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎవరు చెప్పారు ఇక్కడ? మమ్మీ డాడీ ఎవరు చెప్పారు ఈ మా కార్యక్రమం? డాడీ చెప్పిన. వస్తా రాముడి పైన ఏమన్నా పద్యం వస్తుందా మీకు? జై హనుమాన్ నేను కులసాగలు జగపీస తియలోకో జంగలు రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పరుషుతనామ. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ చెప్పండి, ఇప్పటి నుంచే వీళ్ళకు ఇలాంటి దైవభక్తి నేర్పించడం పట్ల మీ ఉద్దేశం? జై శ్రీరామ్ భయ్య, నా పేరు సురేందర్ రెడ్డి. మనము సనాతన ధర్మంలో పుట్టినాం, దానికి మనం హిందూ రాష్ట్రం భారతదేశంలో పుట్టినాం అంటే అందరికీ విశ్వగురుగా ఉన్న దేశం మనది. సో ఎన్నో కొన్ని వేల సంవత్సరాల ముందే మన దగ్గర అన్ని రకాల పురాణాలు శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని మరుగుపడడానికి ఇన్వేడర్స్ మనని ఎన్నో రకాలుగా ఈ ముస్లిమ్స్ చాలా ఇన్వేడర్స్ బ్రిటిషర్స్ చాలామంది వచ్చేసి మన కల్చర్ని చాలా నాశనం చేసిపోయారు. సో మనకు బేస్ లేకుండా చేసిపోయారు, మన కల్చర్ మన పద్ధతి అన్నీ మర్చిపోయాం మనం. సో ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ, మన కల్చర్ ఏంది, మన పద్ధతి ఏంది ఇప్పటి నుంచే మన పిల్లలకు నేర్పించగలిగితే డెఫినెట్లీ మన పూర్వ వైభవ స్థితి అంటారు దీన్ని. యాక్చువల్ పూర్వ వైభవ స్థితి అంటే రామరాజ్యం అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కడి కూడా ఎవరికి కష్టాలు ఉండేవి కదా రామరాజ్యంలో. రాముడు అలాగ పరిపాలించమాట. రాముడు అందరికీ ఆదర్శనీయుడు. ఎందుకు ఆదర్శనీయుడు రాముని ఎందుకు తీసుకుంటారంటే అతను తండ్రి మాట జవజారలేదు, తల్లి మాట జవజారలేదు, తమ్ముని బాగా చూసుకున్నారు, తన భార్యని బాగా చూసుకున్నాడు. అంటే తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాడు. ఆ సీతకు తన భార్య కోసం రావణాసుని వధ చేశాడు, దానికోసం రామసేతు కట్టాడు. సో ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అనేది మీకు చరిత్రలో, వరల్డ్లో, స్పేస్లో మీరు గ్లోబ్లో ఎక్కడ చూసినా మీకు దొరకదు అన్నమాట. సార్ ఒకటి, చాలామంది యువకులకు ఇంత అవగాహన ఉండలేదు పురాణాల గురించి. కొన్ని చెడాల వల్ల కూడా అవుతారు, ఈ మధ్య బానిస అవుతారు. వారికి మీరు ఏం సందేశం? వారికి సందేశం ఏంటంటే మీరు ఒక్కసారి వాళ్ళు సజెషన్ ఏం లేదు. ఇప్పుడు సజెషన్ సనాతన ధర్మం వైపు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది? భగవద్గీత ఉన్నదా ఎంతమంది చదువుతున్నారు? భగవద్గీత చదివిన ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన ఎంతమంది దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నారు? సో ఇట్లాంటి విషయాలు చాలా తీసుకొస్తే, ఇప్పుడు ఒక క్రిస్టియన్ అనుకోండి ప్రతి సండే చర్చ్కి వెళ్తాడు, ఒక ముస్లిం అనుకోండి ప్రతి ఫ్రైడే గుడికి వెళ్తాడు. సో మన సనాతన ధర్మం ఎంత పెద్దది అంటే అందరినీ హక్కునే చేర్చుకున్నది. ఎంతో ఇన్వైట్స్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్ ఇచ్చాం. కానీ మన పద్ధతులు మనం మన పిల్లలకు అది నేర్పలేకపోయినాం. సో ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ పూర్వ స్థితి మనకు 500 ఏళ్ళ నుంచి వచ్చిన అయోధ్య రామ ఎప్పుడైతే బాబర్ కూల్చిన 500 సంవత్సరాలు అవుతుంది. 500 సంవత్సరాలతో ఇప్పుడు మన సౌభాగ్యం, మన అదృష్టం, మన కళ నెరవేరుతుంది. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? బీజేపీకా, కరసేవకులకా, హిందూ సమాజానికా? ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనుకుంటారు? ఒకవేళ మీ దృష్టి, మీ పర్సనల్ ఒపీనియన్. ప్రతి జన్మలో భగవంతుడు ఒక కారణ జన్ముడిగా అవతరిస్తాడు. త్రేతాయుగంలో రాముష్గా, ద్వాపరంలో కృష్ణుడిగా, ఇప్పుడు కలియుగంలో కలికి భగవాన్గా వస్తాడు. సో ఇప్పుడున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ మీరు ఒక పార్టీతో చూడొద్దు పర్సన్ని. నరేంద్ర మోడీ ఈజ్ ఎ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. సో అతను ఒక పొలిటికల్గా మీరు చూస్తారనుకోండి, నేను ఒక బీజేపీ సపోర్టర్ అయిపోతాను. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. అతను కూడా ఆర్ఎస్ఎస్ నుంచిలే వచ్చిన పర్సన్ అనమాట. సో ఆర్ఎస్ఎస్లో అందుకే ప్రతి ఒక్క యూత్కి చెప్పేది ఏంటంటే, మీరు అన్నారు కదా ఇప్పుడు యూత్కి మీరు ఏం సందేశం ఇస్తామంటే, మీ దగ్గర ఉన్న ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు 1 గంట ప్రోగ్రామ్ ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతాయి. ఆ శాఖలకు మీ పిల్లలను మీరు వెళ్ళండి. పెద్దవాళ్ళు ప్రౌఢవాళ్ళు పెద్దవాళ్ళకి జరుగుతుంది, చిన్నపిల్లలు అవుతుంది, తరుణ అంటే ఉద్యోగులకు అందరికీ శాఖలు జరుగుతాయి. డైలీ 1 గంట ప్రోగ్రామ్ ఉంటుంది. గంట లోపల మీకు ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ అన్ని రకాలుగా ఫ్రీగా నేర్పిస్తారు. అంటే మీకు అదేమంటారు ఇన్స్పైరింగ్ అంటే అన్ని. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో మీకు ఎక్కడైనా తీసుకుంటే చాలా డబ్బులు కట్టి వేలు కట్టి లక్ష కట్టి మీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఇక్కడ మీకు 1 అవర్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఓన్లీ థింగ్ ఇస్ మీరు టైం ఇచ్చి నేర్చుకుంటే మన కల్చరు, మన పద్ధతి, సంస్కృతి అన్నీ నేర్చుకుంటాం. మెయిన్ థింగ్ దేశభక్తి.
ఆర్ఎస్ఎస్లో మీరు నేర్చుకునేది దేశభక్తి, మత విద్వేషాలు దేశాలు లేదు. మేము చిన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మా నాన్న సరస్వతి శిశు చదివించారు. సరస్వతి శిశు మందిర్ గారు ఆర్ఎస్ఎస్లో ఒక వింగ్ అనమాట. సో మేము అక్కడ నేర్చుకున్న సంస్కృతి ఇప్పుడు నా పిల్లలు నేర్చుకున్నారు. నా పిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్క శ్లోకాలు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతారు. మీరు ఇప్పుడు మీ టైం ఇస్తే మీరు అన్నీ చెప్పేస్తారు. సార్ ఇంకొక శ్లోకం చెప్పగలుగుతారా నాన్న? మంచి ఒక శ్లోకం మంచి చెప్పండి. శుక్లం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధాయ ప్రసన్నవదనం ధాయ సర్వ విఘ్నోపశాంతయే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలశామి సిద్ధిర్ భవతుమి సదా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఐగిలి నందిని నందితమేది విష్ణు వినోదిని నందనుతే ఎరివర విన్యాసిలోచిని వాసిని విష్ణు విలాసి జిష్ణుదే. ఏ స్కూల్ అన్న మీరు? ఏ స్కూల్? మీ స్కూల్ పేరు? పేరు యూరో కిడ్స్. ఇది చెప్పు. ఏ స్కూల్? ఏ స్కూల్ మీ స్కూల్ పేరు? యూరో కిడ్స్. చూశారు కదా ఇక్కడ చిన్న పిల్లల లోపల కూడా మనం ఆధ్యాత్మికతను చూస్తున్నాం. మన ద్వారకానగర్లోని ఒక భవానీ లింగేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు చిన్నపిల్లలు చాలా చక్కగా వచ్చి వారి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. వాళ్ళ నాన్న కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంట. పిల్లలకు చాలా చక్కటి విషయాలు మాత్రం ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క తండ్రి ఇలా ఉంటే రేపు జనరేషన్లో వాళ్ళు యువకులయ్యే సమయంలో ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.